సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి ఈరోజు లండన్కి వెళ్తున్నారు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్స్ ఈ నెల 4న లండన్లో ప్రదానం చేయబోతున్నారు. హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఎన్టీఆర్ ట్రస్ట్తో ప్రజాసేవ, సామాజిక సాధికారతకు పాటుపడుతున్నందుకు భువనేశ్వరిని విశిష్ట వ్యక్తిగా గుర్తిస్తూ ఐఓడి సంస్థ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు అందిస్తోంది. ఈ కార్యక్రమం లండన్లో గ్లోబల్ కన్వెన్షన్లో జరుగుతుంది. గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేట్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా తదితరులు ఈ అవార్డు అందుకున్నారు. ఇక వ్యక్తిగత టూర్ తర్వాత సీఎం లండన్ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. విశాఖలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. నవంబర్ 6న ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు.